నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. ఈరోజు మనం కెరీర్ గైడ్ ఎపిసోడ్లో ఉన్నాం. సో ఈరోజు వచ్చిన అప్డేట్స్ ఏంటి అనేవి మనం ఒక గెస్ట్ని అడిగి తెలుసుకుందాం. ఆయన ఎవరో కాదు, రాహుల్ రెడ్డి గారు. రాహుల్ రెడ్డి గారు ఏం చేస్తారు అంటే 30 years నుంచి లాయర్గా యుఎస్ఏలో వర్క్ చేస్తున్నారు. సో ఆయనకి చాలా నాలెడ్జ్ ఉంటుంది కదా, ఆ నాలెడ్జ్ ప్రకారం మనకి చాలా విషయాలు చెప్తూ ఉంటారు. మనం ప్రీవియస్గా కూడా చాలా ఎపిసోడ్లు చేసాం. మీరు ఈ వీడియో చూస్తున్నట్లయితే అవి కూడా చూడండి, మీకు నాలెడ్జ్ అనేది వస్తుంది. అండ్ ఈ రోజు అయితే ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. నమస్తే సార్. నమస్కారం లక్ష్మి గారు, బాగున్నారా? నేను బాగున్నా, మీరు బాగున్నారా? అంతక్షేమనండి. ఓకే సార్. అమెరికాలో అధ్యక్షుడు ట్రంప్గా గెలిచేశారు. మనం చూసుకున్నట్లయితే చాలా చేంజెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి మనం ఎక్కువగా వినే పదాల్లో ఓపీటీ అనేది వింటూ ఉంటాం కదా. అసలు ఓపీటీ అంటే ఏంటి? ఈ ఓపీటీ అనేది ఇప్పుడు F1 స్టూడెంట్స్కి ట్రంప్ గారు ఇబ్బంది పెట్టే అవకాశం ఏమైనా ఉందా? ఫస్ట్ మనం ట్రంప్ ఎలక్షన్స్ నుంచి మాట్లాడతామండి. ట్రంప్ ఎలక్షన్స్లో ఇమిగ్రేషన్ అన్నది మెయిన్ టాపిక్. అవును, దాని మీద గెలిచిండు. ఓకే, ఆయన యాంటీ ఇమిగ్రెంట్ అని క్లియర్గా మెసేజ్ పంపించిండు. అవును, యాంటీ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అని. మళ్ళీ తర్వాత లీగల్ ఇమిగ్రెంట్స్ కూడా ఇటు అటు కాకుండా మెసేజ్ ఉంది. మనకైతే ఫేవర్ చేస్తా అయితే ఏమనలే, కానీ మళ్ళీ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మీద ఎంత వెంజెన్స్ మీద పోతాడో మన మీద అంత వెంజెన్స్ ఉన్నదా అన్నది చూడాలి. అయితే ట్రంప్ ఇప్పుడు మనకు 47th ప్రెసిడెంట్ అన్నట్టు. అమెరికాలో మాకు 250 ఏళ్ళ నుంచి మాకు స్వతంత్రం వచ్చింది కదా, 47th ప్రెసిడెంట్ ఇతను. 47th కానీ ఇతను 45th కూడా ఇతనే. 45వ ప్రెసిడెంట్ ఇతనే, 47వ ప్రెసిడెంట్ ఇతనే. సో అంతకుముందు చేసిన శకలన్నీ మనకు తెలుసు కాబట్టి ఆ తర్వాత ఈసారి ఇమిగ్రేషన్ మెయిన్ ఇష్యూ తీసుకొచ్చి ప్రెసిడెంట్కి అయింది కాబట్టి మనం కొంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇతను చేయొచ్చు అని. యాంటీ ఇమిగ్రెంట్ మనకు మాత్రం ఇమిగ్రేషన్ మీద ఫేవర్ చేస్తారని మాత్రం ఏ మాత్రం నమ్మకం లేదు. మీరు ఓపీటీ అని అడిగినారు, దాన్ని ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అంటాం. మన పిల్లలు ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి పోయి మాస్టర్స్ డిగ్రీ చేస్తారు కదా, మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ చేసిన తర్వాత 2 years డిగ్రీ చేసిన తర్వాత వాళ్ళకు వర్క్ పర్మిట్ వస్తుందండి. వర్క్ పర్మిట్ ఏమైనా వస్తుంది, ఆప్షనల్ ప్రాక్టికల్ ఏమైనా 1 year వర్క్ పర్మిట్ వస్తుంది. దాన్ని ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అంటాం. ఆ వర్క్ పర్మిట్ తీసుకొని అతను కంపల్సరీ వర్క్ చేయాలి. ఓకే, ఒకవేళ కనుక 90 days కనుక అన్ఎంప్లాయ్మెంట్ ఉందనుకో, 90 days కన్నా ఎక్కువ, అది క్యాన్సిల్ చేస్తారు ఓపీటీ. సో ఆ 90 days లోపలనే ఇతను జాబ్ సంపాదించుకోవాలి లేదా ఇంటర్న్షిప్ చేయాలి. అయితే ఈ 1 year అన్నది జాబ్ అయ్యే అవసరం లేదు, అన్పెయిడ్ ఇంటర్న్షిప్. అంటే ఏదన్నా కంపెనీ ట్రైనింగ్ ఇచ్చినా కూడా, ట్రైనింగ్ పోయినా కూడా అది అలౌడ్, పేమెంట్ ఉండాల్సిన అవసరం లేదు, పర్వాలేదు అదన్నది. అయితే ఇప్పుడు ఈ ట్రంప్ డైరెక్ట్గా ఓపీటీ మీద కమెంట్ చేయలేదు, ఎందుకంటే ట్రంప్ అనేది ప్రెసిడెంట్ అనేది చాలా ఇష్యూస్ ఉంటాయి. ఇమిగ్రేషన్లో ఎంప్లాయ్మెంట్, F1 ఇవన్నీ చాలా చిన్న ఇష్యూస్, చాలా వేరే ఇష్యూస్ ఉన్నాయి. ఇల్లీగల్గా ప్రతి సంవత్సరం 10 లక్షల మంది యుఎస్కు వస్తుండ్రు, ఏది గొడవకు వస్తారు. ఓకే, వాటి మీద ఎక్కువ కమెంట్స్ ఉంటాయి. ఇంకా చాలా ఉన్నాయంటే లాటరీ మీద 1,00,000 మంది గ్రీన్ కార్డ్ వస్తుంది, దాన్ని బ్యాన్ చేస్తారని కూడా ప్రపోజల్ పెట్టాడు. సో మన ఇటువంటి ఓపీటీ అటువంటి వాటి మీద ట్రంప్ డైరెక్ట్ కమెంట్ చేయలేదు, కానీ మనం కొన్ని ఎస్టిమేట్ చేయొచ్చు. లాస్ట్ టైం కూడా ఉన్న కొద్ది రిస్ట్రిక్షన్ ట్రై చేసిండు. తర్వాత ఇప్పుడు ఉన్న అడ్వైజర్స్ ఎవరైతే అతను పిక్ చేసిండ్రో వాళ్ళ ఒపీనియన్ ప్రకారం ఇప్పుడు ట్రంప్ ఎట్లా పోతాడని మనకు తెలుస్తుందండి. అయితే ఓపీటీ అన్నది రెస్ట్రిక్ట్ చేసే ఛాన్స్ ఉండే అవకాశం ఉంటుంది, కానీ ఖచ్చితంగా ఉంటుందా అంటే తెలియదు, చెప్పలేం. ఏం రిస్ట్రిక్షన్ ఉండొచ్చు, మొత్తమే తీసేయచ్చు. చదువుకొని చక్కగా డిగ్రీ అయిపోయిన తర్వాత ఇంకా రమ్మను మన పోరగాళ్ళని, అయ్యో అట్టుండొచ్చు. లేదా ఇప్పుడు నేను చెప్పిన ఏంటంటే 1 year పర్మిట్ అన్నాడు కదా, దాన్ని 6 months కుదియచ్చు. లేదా అంటే దానికి నేనేం చెప్పినంటే ఇంటర్న్షిప్ తీసుకున్నా పర్వాలేదు, పేమెంట్ అక్కర్లేదని కదా. ఆ ఇంటర్న్షిప్, పెయిడ్ ఇంటర్న్షిప్స్, అన్పెయిడ్ ఇంటర్న్షిప్స్ కూడా ఎలా లేకుండా రిస్ట్రిక్షన్ పెట్టే ఛాన్స్ ఉంటుంది. తర్వాత ఒకవేళ పేమెంట్ వచ్చినా కూడా పేమెంట్ మీద ఎంత పేమెంట్ రావాలి. నార్మల్గా ఓపీటీ మీద మీకు $10 per hour వచ్చినా పర్వాలేదు, దానికి రెస్ట్రిక్షన్ ఏం లేదు. కానీ దీన్ని రెస్ట్రిక్షన్ పెట్టుకుంది అనుకోండి, మన ప్రివేలింగ్ వేజ్ అంటే దాదాపుగా సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ చెప్పాలంటే దాదాపుగా $40, $50 per గంట కంపల్సరీ ఇవ్వాలనుకోండి. ఎంప్లాయర్ వీడు కొత్తగా ఇప్పుడే పోరగాడు గ్రాడ్యుయేట్ వచ్చి వానికి అంత $40-50 ఇచ్చడానికి మన దగ్గర శక్తి ఉండదు, మనకు ఎవరు ఉండదు. అందుకోసం మనకి జాబ్ రాకపోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఓపీటీ మీద రెస్ట్రిక్షన్ కు ఛాన్స్ ఉంటుంది. చేస్తాడా చేయడా
ఎప్పుడు చేస్తాడు ఇవన్నది మనం ఖచ్చితంగా చెప్పలేము. ఇంటెన్షన్ మాత్రం ఏదో రిస్ట్రిక్ట్ చేయాలన్న మాత్రం ఇంటెన్షన్స్ ఉన్నాయి, మరి చేస్తాడా చేయడాన్ని చూడాలి. మరి స్టెమ్ ఓపీటీ ఎక్స్టెన్షన్ అనేది ఉంటుంది కదా సార్, అదేంటండి? ఇప్పుడు మీకు ఇంతకుముందు ఓపీటీ 1 year అని చెప్పినా కదండి, అంటే గ్రాడ్యుయేట్ అయిన తర్వాత మన వాళ్ళు మాస్టర్స్ డిగ్రీ గ్రాడ్యుయేట్ అయిన తర్వాత 1 year వర్క్. అయితే ఒకవేళ గనక మన పిల్లోళ్ళ డిగ్రీ కనుక కంప్యూటర్ సైన్స్లో కానీ సైన్స్లో కానీ మ్యాథమెటిక్స్లో కానీ ఉంటే అది 1 year తర్వాత ఇంకొక 2 years ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఫస్ట్ 1 year వస్తుంది వర్క్ పర్మిట్, తను జాబ్ కానీ ఇంటర్న్షిప్ తీసుకున్న తర్వాత మళ్ళీ 2 years ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. ఓకే. అయితే ఈ 2 years ఎక్స్టెన్షన్ చేసుకోవడానికి ఇప్పుడు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్స్ ఏంటంటే, ఒకటి ఇతనికి శాలరీ పేమెంట్ కావాలి, ఇంకోటి అతనికి శాలరీ పేమెంట్ కొద్దిగా ప్రివేలింగ్ వేజ్కి దగ్గర పట్టుగా ఉండాలి. అంటే ఇంతకుముందు ఏం చెప్పినా ఓటీ ఎప్పుడు $10 ఇచ్చినా పర్లేదు, లేదా చెప్పినా పర్లేదు కదా, అది స్టెమ్ ఎక్స్టెన్షన్ లో ఒప్పుకోరు. అది మీకు కంపల్సరీ శాలరీ ఉండాలి, కొద్దిగా డీసెంట్ శాలరీ ఉండాలి. అయితే ఈ స్టెమ్ ఎక్స్టెన్షన్ తీసేయడానికి ట్రంప్ ఉన్నప్పుడు ట్రై చేసిండు, ట్రంప్ ప్రభుత్వం ట్రై చేసిండు. ఇప్పుడు కూడా ఈ స్టెమ్ ఎక్స్టెన్షన్ తీసేయడానికి చేసే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఉన్నప్పుడు కూడా దాని మీద ఎక్స్ట్రా రెస్ట్రిక్షన్స్ పెట్టే ఛాన్స్ ఉంటుందండి. సో ఇది మన తెలుగు వాళ్ళు చాలా మంది స్టెమ్ డిగ్రీ అంటామంటే, అంటే సైన్స్, టెక్నాలజీ, మ్యాథమెటిక్స్, కంప్యూటర్ సైన్స్ ఇవన్నీ స్టెమ్ డిగ్రీ పోతారండి. సో వీళ్ళకి ఏంటంటే 1 year + 2 years వస్తుంది. ఎందుకంటే H1B లాటరీ అనేది చాలా కష్టమైంది కాబట్టి ఈ స్టెమ్ డిగ్రీ అని తీసుకుంటారు వాళ్ళు, స్టెమ్ ఎక్స్టెన్షన్ అని తీసుకుంటారు. అయితే ఈ స్టెమ్ ఎక్స్టెన్షన్ కనుక రిస్ట్రిక్ట్ అయితే మన పిల్లోళ్ళకు చాలా ఇబ్బంది అవుతుందండి, చాలా ఇబ్బంది అవుతుంది. చాలా అంటే చాలా ఇబ్బంది. అంటే దాదాపుగా ఇప్పుడు మాస్టర్స్ పోవాలంటే ఎంత ఖర్చు అవుతుందండి? 50 లక్షలు మినిమం అయితే కదా, అక్కడ పోయి ఉండడం, కాలేజ్ ఫీజు కట్టడం, అయిన తర్వాత వీళ్ళు నార్మల్గా 3 ఏళ్ళు అక్కడ పని చేస్తే దాదాపుగా మంచిగా సంపాదించుకొని 50 లక్షలు కాకుండా ఇంకెక్కువ సంపాదించుకొని నార్మల్గా వస్తారండి. కానీ ఈ స్టెమ్ ఎక్స్టెన్షన్ తీసేస్తే ఒకటేందంటే 2 years వర్క్ పర్మిట్ పోతుంది. ఇంకోటి ఏంటంటే H1B అన్నది ఇదివరకు మేము కొత్తలు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏది ఉందండి, H1B అప్లై చేయగానే ఎంబడే వచ్చేది. ఇప్పుడు H1B ఏంది, లాటరీ సిస్టమ్ పెట్టిండ్రు, 4 ఒకరికే వస్తుంది. అది కూడా ఎప్పుడు ఫైల్ చేయాలి? అక్టోబర్లో జాబ్ ఉంటే మార్చిలో ఫైల్ చేయాలి. అంటే ఎంప్లాయర్ అక్టోబర్లో ఫైల్ చేస్తారా నాయన, ఇప్పుడే నీకు ఫైల్ చేస్తారా అని అంత మంచి ఎంప్లాయర్ దొరకాలి. దొరికి మార్చిలోనే ఫైల్ చేసి మళ్ళీ సెలెక్ట్ అయితే, లాటరీలో సెలెక్ట్ అయితే H1B. సో ఇవన్నీ సెలెక్ట్ అవ్వడానికి టైం పడుతుంది. కాబట్టి స్టెమ్ ఎక్స్టెన్షన్ అనేది మన పిల్లలకు చాలా అవసరం పడేది. ఇది మొదలు నేను పోయినప్పుడు ఇటువంటి స్టెమ్ ఎక్స్టెన్షన్ లేకుండే, అవసరం కూడా లేకుండే. ఎందుకంటే ఓపీటీ రాగానే H1B వచ్చేది, H1B రాగానే గ్రీన్ కార్డ్ వచ్చేది. ఆ తర్వాత గ్రీన్ కార్డ్ లేట్ అయింది, ఆ తర్వాత H1B లేట్ అయింది. కాబట్టి స్టెమ్ ఓపీటీ అన్నది మొదలు పెట్టిందండి. అయితే ఇప్పుడు స్టెమ్ ఓపీటీ లేకపోతే మాత్రం చాలా ఇబ్బంది. ఓకే, మీరు ఇందాక ఒక పాయింట్ చెప్పారు, 50 lakhs అవుతుంది ఒక మనిషి మన ఇండియా నుంచి అమెరికా వెళ్ళి చదువుకోవాలి అంటే. నిజంగా 50 lakhs పెట్టి అంత దూరం వెళ్ళి చదువుకోవడం అనేది వర్త్ అంటారా? ఇప్పుడైతే వర్త్ అండి. ఎందుకంటే ఇప్పుడు మాస్టర్స్ డిగ్రీ కనుక కంప్యూటర్ సైన్స్ అక్కడ చేసిండు అనుకోండి, ఒకటి డిగ్రీ వాల్యూ ఉన్నది. ఇక్కడ కూడా కాలేజ్ ఫీజు తక్కువ ఏం లేవు. నేను అనుకున్న కొన్ని ప్రైవేట్ కాలేజీలలో 15 లక్షలు ఉందట ఏడాదికి. సో ఇంకోటి ఏంటంటే అమెరికా డిగ్రీ ఎప్పుడు కూడా వాల్యుబుల్ ఎక్కడ, అదొకటి. ఇంకోటి ఏంటంటే నేను ఇంతకుముందు ఓపీటీ అని చెప్పిన కదా, ఆ పని చేస్తే ఆ ఎక్స్పీరియన్స్ కూడా ఇక్కడ వాల్యూ ఉంటుంది, డబ్బులు కూడా వస్తాయి. తర్వాత స్టెమ్ ఎక్స్టెన్షన్ చెప్పిన కదా 2 ఏళ్ళు, అది కూడా వర్త్ ఉంటుందండి. ఒకవేళ కనుక ఓపీటీ స్టెమ్ ఎక్స్టెన్షన్ ఫుల్ యూటిలైజ్ చేస్తే వాడు ఆ డబ్బులు ఇమ్మీడియట్గా సంపాదిస్తాడు. ఫస్ట్ 1 year సంపాదిస్తాడు, మళ్ళీ నెక్స్ట్ 2 years వాడు ₹1,00,00,000 దాకా సేవ్ చేసే ఛాన్స్ ఉంటుంది. బుద్ధిగా కూర్చొని మంచిగా పని చేసుకొని ఇంటికి వచ్చి ఏమి ఖర్చు పెట్టకుంటే మాత్రం అంత చేయొచ్చు. ఇప్పుడు మన తిని తాగుతానని ఆడతానంటే చెప్పలేము. ఓకే. మరి సిపిటి అనేది కూడా వింటూ ఉంటాం కదా, సిపిటి అంటే ఏంటి? సిపిటి అంటే ఇప్పుడు మాస్టర్స్ చేస్తున్నప్పుడు, ఇతనికి ఇంటర్న్షిప్స్, పెయిడ్ కానీ అన్పెయిడ్ ఇంటర్న్షిప్స్ కానీ ఫస్ట్ సెమిస్టర్ అయిపోయిన తర్వాత, ఇప్పుడు మాస్టర్స్ 2 years ఉంటుంది కదండి, ఫస్ట్ సెమిస్టర్ ఒక 3-4-5 months ఫస్ట్ సెమిస్టర్ అయిపోయిన తర్వాత గవర్నమెంట్ వీళ్ళకు మన స్కూల్ అన్నది సిపిటి, కరిక్యులర్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇస్తుంది. దానికి లిమిటేషన్ ఉంటుంది అన్నట్టు. ఒకవేళ స్కూల్ పోయే టైం అప్పుడేమో 10 గంటల నుంచి 20 గంటల దాకా టైం ఉంటుంది. తర్వాత సమ్మర్ టైంలో ఫుల్ టైం కరిక్యులర్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇస్తారు. ఇవి తీసుకొని మన పిల్లోళ్ళు ఏం చేస్తారంటే ఇంటర్న్షిప్స్ తీసుకుంటారండి. ఇప్పుడు నేను లా గురించి చెప్తా అండి. లా స్టూడెంట్స్ చేసేటప్పుడు ఏంటంటే
మీరు గ్రాడ్యుయేట్ అయిన తర్వాత గ్రాడ్యుయేట్ అయ్యే లోపటినే మీరు ఇంటర్న్షిప్ తీసుకొని లాయర్ దగ్గర పనిచేసాను అనుకోండి, ఓకే, దానివల్ల ఏమైతే మీ స్కిల్ డెవలప్మెంట్ పెరుగుతుంది. ఓకే, ఇప్పుడు ఇంతకుముందు మన క్యారియర్ గైడ్లో కవర్ చేసింది ఏంటండి, 90% మీరు కాలేజీలో చదివింది ఎప్పుడు కూడా లైఫ్లో వాడరు మీరు. అవును, లాస్ట్ టైం కూడా చెప్పారు ఇదే మాట. ఇంకోటి 99% మీరు పనిచేసే జాబు మీకు కాలేజీలో చెప్పరు, ఓన్లీ 1% చెప్తారు. 1% కోసం మీరు ఈ రెండేళ్ళు కాలేజీ పోయినప్పుడు కూడా ఈ ఇంటర్న్షిప్స్ అన్ని తీసుకొని కరికులర్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అని తీసుకొని వీళ్ళు కాలేజీలో స్టూడెంట్స్ చేసుకోవడం బాగుంటుంది. అవును. అయితే ప్రస్తుతం ఈ కరికులర్ ప్రాక్టికల్ ట్రైనింగ్ మనోళ్ళు కొద్దిగా తక్కువ వాడుతుండ్రండి, యాక్చువల్గా వాడేదానికన్నా తక్కువ వాడుతుండ్రు, ఇది కాలేజ్ చదివేటప్పుడు. అయితే ఇది దుర్వినియోగం అన్నది బాగా చేస్తుండ్రు. దుర్వినియోగం ఎందుకంటే అంటే ఈ కరికులర్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అన్నది కాలేజ్ పోయేటప్పుడు చేసేది. అయితే వీళ్ళు ఏం చేస్తానంటే మన వాళ్ళు కొందరు ఫస్ట్ మాస్టర్స్ డిగ్రీ చేసేటప్పుడు కరికులర్ ప్రాక్టికల్ ట్రైనింగ్ తీసుకుంటలేరు, ఆ తర్వాత ఓపీటీ స్టెమ్ ఎక్స్టెన్షన్, ఓపీటీ 1 year వర్క్ పర్మిట్ ఉంది కదా, ఆ తర్వాత 2 years స్టెమ్ ఎక్స్టెన్షన్ అన్నారు. ఇంకోటి ఏం చెప్పినా మీకు, ఆ తర్వాత ట్రాన్సిట్ నార్మల్గా ఏం చేస్తారు వీళ్ళు, ఓపీటీ స్టెమ్ ఎక్స్టెన్షన్, ఆ తర్వాత H1B. H1B ఏం చెప్పినా అంతకుముందు అందరికి H1B వచ్చేది, కానీ ఇప్పుడు లాటరీ పోతుంది. ఈ పూర్వాలకు లాటరీలో తగులుతలేదు. తగలకపోతే ఏం చేస్తానంటే మళ్ళీ కాలేజ్ పోతాను, మళ్ళా కాలేజ్ పోయి అక్కడ సిపిటి కరికులర్ ప్రాక్టికల్ ట్రైనింగ్ తీసుకొచ్చి జాబ్ చేస్తున్నాను. అయితే ద పర్పస్ ఏంటంటే ఈ కాలేజీలు ఏవైతే ఉన్నాయో కరికులర్ ప్రాక్టికల్ ట్రైనింగ్ కాలేజెస్ ఒక 5 కాలేజీలు ఉన్నాయండి మెయిన్. ఒకటి కుంబర్లాండ్, క్యాంపస్ బిల్, ఓకే, ఇటువంటి కాలేజీలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కాలేజీలు ఫ్రాడ్లెంట్ కాలేజీలు అండి. వాళ్ళు ప్రాక్టికల్ ఏం చేస్తారంటే మిమ్మల్ని మాస్టర్స్ డిగ్రీ, వీడు ఆల్రెడీ మాస్టర్ చేసిండు మళ్ళీ మాస్టర్ డిగ్రీ ఇస్తాడు, ఇచ్చిన తర్వాత మన దగ్గర కాలేజ్ పోనక్కర్లేదు, వర్క్ పర్మిట్ ఇచ్చేస్తాడు, ఆన్లైన్లో 4 పేజీలు తీసుకొని ఎస్ నో అని కొట్టేస్తే పాస్ చేస్తా అంటాడు వాడు. సో మన వాళ్ళు ఏం చేస్తానంటే వీటి కాలేజీలకు డబ్బులు కట్టి ఆ కరికులర్ ప్రాక్టికల్ ట్రైనింగ్ తీసుకొని పనిచేస్తుండ్రు. ఇప్పుడు మీకు చెప్పాలంటే దాదాపు 1,00,000 మంది తెలుగు వాళ్ళు ఇటువంటి యూనివర్సిటీలో పోయి కరికులర్ ప్రాక్టికల్ ట్రైనింగ్ తీసుకొని జాబ్ చేస్తుండ్రు. ఇవన్నీ కూడా ఇల్లీగల్ యూనివర్సిటీస్ అని మొదటి నుంచే చెప్పినాం మేము. ఇప్పుడు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వచ్చిన తర్వాత ఇటువంటి యూనివర్సిటీస్ అన్ని బంద్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. దానివల్ల దాదాపు మన 1,00,000 మంది తెలుగు వాళ్ళకు ఉద్యోగం పోయే ఛాన్స్ ఉంటుంది. రాహుల్ గారు, థర్డ్ పార్టీ ప్లేస్మెంట్స్ అంటే ఏంటి, అండ్ ఈ స్టెమ్ ఓటీపీకి దీనికి సంబంధం ఏంటి? ఇప్పుడు మీకు డెలాయిట్ అనే కంపెనీ ఉందండి, నార్మల్ కన్సల్టెన్సీ, లేదా ఇన్ఫోసిస్, తర్వాత ఈ విప్రో, ఇవన్నీ కంపెనీస్ ఉన్నాయి కదా. యుఎస్లో ఏం చేస్తారంటే వాళ్ళ ఎంప్లాయీస్ని తీసుకుపోయి వేరే దగ్గర పనిచేయమని చెప్తారు. అంటే వాల్మార్ట్లో కానీ, కోకోకోలా కంపెనీ కానీ, AT&T కంపెనీ కానీ, తర్వాత యాపిల్ కంపెనీ లాంటివి, అటువంటి కంపెనీస్లో వీళ్ళ ఎంప్లాయీస్ని తీసుకుపోయి ఆడ ప్లేస్ చేస్తారు. దాన్ని థర్డ్ పార్టీ ప్లేస్మెంట్ అంటాం మేము. అంటే ఇన్ఫోసిస్ ఎంప్లాయీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ లొకేషన్, ఇన్ఫోసిస్ లొకేషన్లో పనిచేయకుండా వాళ్ళు వాల్మార్ట్ ఆఫీస్లో పోయి పనిచేసేటప్పుడు దాన్ని థర్డ్ పార్టీ ప్లేస్మెంట్ అంటాం. ఓకే. అయితే ఇప్పుడు స్టెమ్ ఎక్స్టెన్షన్ ఇంతకుముందు నుంచే ఉన్నది, ట్రంప్ రాకముందు నుంచి ఉండే. ట్రంప్ వచ్చిన తర్వాత కొత్త ఫామ్ క్రియేట్ చేసి దాని ఒక 7-8 పేజీల ఫామ్ క్రియేట్ చేసి కన్ఫ్యూజ్ చేసిండు. ఓకే, సో మొదలు ఫామ్ వచ్చినప్పుడు చాలా మంది కన్ఫ్యూజ్ అయినరు, థర్డ్ పార్టీ ప్లేస్మెంట్ ఉండొచ్చా ఉండరాదా అని. కాకపోతే మొత్తానికైతే అది థర్డ్ పార్టీ ప్లేస్మెంట్ అప్పుడు అలౌ చేసిండ్రు. అంటే ఒక కన్సల్టింగ్ కంపెనీ, ABC కన్సల్టింగ్ కంపెనీ, అతను ఒక ఎంప్లాయీని తీసుకుపోయి కోకోకోలా కంపెనీలో స్టెమ్ ఓపీటీలో పెట్టవచ్చును అని ఇప్పటికైతే అట్లుందనండి. అయితే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వచ్చిన తర్వాత ఏమైనా రెస్ట్రిక్షన్స్ పట్టుకొచ్చే ఛాన్స్ ఉందా అంటే ఆ థర్డ్ పార్టీ ప్లేస్మెంట్ మీద రెస్ట్రిక్షన్ పెట్టే ఛాన్స్ ఉంటుంది. పెడితే దాదాపుగా మన స్టూడెంట్స్ ఇప్పుడు చెప్పాలంటే దాదాపు 80-90 వేల మంది స్టూడెంట్స్ మన వాళ్ళు ఇప్పుడు స్టెమ్ ఎక్స్టెన్షన్లో ఉన్నారండి. ఇంకెక్కువ మంది ఉంటారు. వీళ్ళందరికీ కూడా అందులో దాదాపుగా 70-80% మెంబర్స్ థర్డ్ పార్టీ ప్లేస్మెంట్లో ఉన్నారండి. వీళ్ళందరికీ ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉంటుంది, వీళ్ళందరికీ జాబులు పోయే ఛాన్స్ ఉంటుందండి. ఓకే. అంతకుముందు ట్రంప్ వచ్చినప్పుడు ఇది జరిగిందా ఏమైనా? అది ఫామ్ తీసుకొచ్చిండు, రెస్ట్రిక్షన్ తీసుకొచ్చిండు, కానీ థర్డ్ పార్టీ ప్లేస్మెంట్ డైరెక్ట్ రెస్ట్రిక్షన్ పెట్టలేదు. అయితే నేను ఇంతకుముందు ఏం చెప్పినా, ట్రంప్ వచ్చిన తర్వాత అతను ఇవన్నీ క్లియర్గా చెప్పకుండా అతని యొక్క అడ్వైజర్స్ ఎవరైతే అతను అపాయింట్ చేసినారో వాళ్ళు స్టెమ్ ఎక్స్టెన్షన్ గురించి ఆల్రెడీ కమెంట్ చేసిండ్రు. వాళ్ళు ఆల్రెడీ దీని మీద రెస్ట్రిక్షన్ పెడదామని ఆల్రెడీ కమెంట్ చేసిండ్రు. కాబట్టి ఇది ఒక ఛాన్స్ ఉంటుందండి. ఓకే ఓకే. మరి
ఇప్పుడు ఆల్రెడీ ట్రంప్ వచ్చేసారు కాబట్టి ఈ F1 వీసాస్ అనేవి ఈ ప్రాసెస్లో ఏమైనా మన తెలుగు స్టూడెంట్స్కి ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉందా? అవునండి, ఇప్పుడు B2 వీసా రావాలంటే 2 ఏళ్ళు పడుతుంది అపాయింట్మెంట్కు. స్టూడెంట్ వీసాకి ఏంటంటే వాళ్ళ హయ్యర్ కేటగిరైజేషన్ చేసి స్టూడెంట్ వీసాకు తొందరనే ఇస్తారు. అంటే ఇప్పుడు జనవరి సెమిస్టర్ పోతే ఈవెన్ ఇప్పుడు మనం నవంబర్లో అప్లై చేసినా కూడా వాళ్ళు దాదాపు డిసెంబర్లో అపాయింట్మెంట్ వస్తుంది, మీరు జనవరిలో కాలేజ్ వెళ్ళిపోవచ్చు. ఓకే, ఏది మన కౌన్సిలేట్స్లో. ఇప్పుడు కనుక ఇటువంటి వాటిని ప్రిఫరెన్స్ ఇవ్వలేదనుకోండి, మీకు ఎప్పుడు రెండేళ్ళు వీసా అపాయింట్మెంట్ అంటే ఎన్ని ఏళ్ళు పట్టాలి మీకు అడ్మిషన్ తీసుకొని కాలేజీ కూడా ఆగాడుగా 2 ఏళ్ళు. అంతే కదా. సో ఈ దాంతో ఏమైతుందంటే వీసా ఇచ్చడానికి చాలా ఇబ్బందులు పెట్టే ఛాన్స్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇతను ట్రావెల్ బ్యాన్ కూడా చేయొచ్చు. ఇండియన్స్ అందరు బ్యాన్ F1 రావద్దని చెప్పి కూడా చెప్పొచ్చు. అప్పుడు ఇంకా కష్టం అవుతుంది, ఇంకా రావడమే అవ్వదు, ఇంకా అంతా నిండా మునిపోయేటట్టు ఇంకేముండదు. అట్లా కూడా ఛాన్స్ ఉంది. ఇతను ఏం చేస్తాడు అన్నది అర్థం కావట్లేదు. కోతి కొబ్బరికాయ దొరికినట్టు మన ఇమిగ్రేషన్ ఆయనకు దొరికింది ఇప్పుడు. ఓకే సార్, H1B ఆపర్చునిటీస్ ఏమైనా తగ్గుతాయా? అంటే జాబ్ ఆపర్చునిటీస్ ఇప్పుడు ట్రంప్ వచ్చారు కాబట్టి ఏమైనా చేంజెస్ అయ్యే ఛాన్స్ ఉందా? H1B ఆపర్చునిటీస్ మీద రెస్ట్రిక్షన్ పెట్టే ఛాన్స్ ఉంటుంది. కానీ మెయిన్ ఏంటంటే మనోళ్ళు ఈ OPT, స్టెమ్ ఎక్స్టెన్షన్, CPTs వీటన్ని మీద రెస్ట్రిక్షన్ పెడితే ఆటోమేటిక్గా వీళ్ళు అక్కడి నుంచి US నుంచి ఇక్కడికి రావాల్సి వచ్చి ఉంటుంది. ఓకే, దానివల్ల ఏమైందంటే వీళ్ళకు ఆటోమేటిక్గా H1B ఆపర్చునిటీస్ తగ్గిపోతాయి. ఎందుకంటే స్టెమ్ ఎక్స్టెన్షన్ మీద రెస్ట్రిక్షన్ పెట్టిన తీసేసిన అనుకోండి, 2 ఏళ్ళు వర్క్ పర్మిట్ లేకుంటే వాడు జాబ్ లేదనుకోండి H1B ఫైల్ చేయడు. ఇప్పుడు ఎట్లుంటుందండి, చికెన్ ఎగ్, ఓకే, ఎగ్ ముందా గుడ్డు ముందా చికెన్ ముందా అన్నట్టు జాబ్ ఉంటేనే H1B ఉంటుంది, అంతే కదా. జాబ్ ఉంటేనే H1B ఫైల్ చేస్తారు. ఈ స్టెమ్ ఎక్స్టెన్షన్ కనుక జాబ్ లేదనుకోండి వాడు H1B ఫైల్ చేయడు. అందుకోసం ఏంటంటే ఆ స్టెమ్ ఎక్స్టెన్షన్ మీద రెస్ట్రిక్షన్ పెట్టినా, CPT మీద రెస్ట్రిక్షన్ పెట్టినా, OPT మీద రెస్ట్రిక్షన్ పెట్టినా కానీ H1B ఆపర్చునిటీస్ మనలో చాలా మంది వదులుకోవాల్సి వస్తుంది. ఓకే, మరి ఇదే లైన్లో మన తెలుగు వాళ్ళు డిపోటేషన్ ఫేస్ చేసే ఛాన్స్ కూడా ఉందా? అవునండి, మనం లాస్ట్ టైం కొన్ని కవర్ చేసినాం. స్టూడెంట్ వీసా వాళ్ళు పోయి షికాగో ఎయిర్పోర్ట్లో వేరే ఎయిర్పోర్ట్లో డిపోర్ట్ అయ్యి వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, అవి బాగా పెరుగుతాయండి. కంపల్సరీ బాగా పెరుగుతాయి. ఎందుకంటే ఇప్పుడు వచ్చే అడ్మినిస్ట్రేషన్ యాంటీ ఇమిగ్రేషన్ తోటి వస్తుంది. చాలా మందిని అంటే ఇప్పుడు ఇన్స్పెక్ట్ చేసి కొందరు ఏమవుతారంటే 24 hours 28 hours ట్రావెల్ అండి. మీరు ఎప్పుడైనా అమెరికా ట్రావెల్ చేస్తే మరీ ఘోరం ఉంటుందండి. ఆ ఎయిర్ప్లేన్లో ఫ్లైట్ ఇంతే ఉంటుంది, సీటు 24 గంటలు కూర్చోవాలండి అందులో. ఆ కూర్చున్న తర్వాత విరక్తి వచ్చిన తర్వాత అక్కడ పోయిన తర్వాత వాడు యక్ష ప్రశ్నలు వేస్తారు. వాడు అందులో ఏది మనం ఇటాటి చెప్పినా కూడా పంపించే ఛాన్స్. ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఒకవేళ కనుక అక్కడ పోయి ఇల్లీగల్గానే ఎంప్లాయ్మెంట్ చేసే ఛాన్స్ ఉన్నా, ఆ తర్వాత వీడు చెప్పే క్వశ్చన్లకు వాడు కరెక్ట్గా ఆన్సర్ చెప్పినా అందులో కరెక్ట్ మ్యాచ్ కాకపోయినా, ఓకే, వీడు నీ కాలేజ్ ఎక్కడ ఉన్నారా అంటే వీడు ఏది కాలిఫోర్నియా కాలేజ్ అయితే వీడు అట్లాంటా అన్నాడు అనుకోండి, కథ తెచ్చి నెక్స్ట్ వీడేమనుకుంటాడు అట్లాంటా వాళ్ళ అత్తమ్మ దగ్గర పోతాడు, ఆ తర్వాత అక్కడ పోదాని కన్ఫ్యూజన్ అయినా అలా చెప్పకూడదు. కానీ కొన్ని కన్ఫ్యూజన్ అయితే చెప్పిన కదా 24 గంటలండి మిమ్మల్ని అడుగు ఇంత క్యూబ్లో కూర్చునబెట్టి నాకు కదలడం లేదు, నా ఊదలడం లేదు, నా లేవడం లేదు, అన్ని రెస్ట్రిక్షన్. అంత ప్రయాణం చేసిన తర్వాత అక్కడ పోయి దిగిన తర్వాత ఇమీడియట్గా ఎక్స్ప్రెషన్ మళ్ళీ వీళ్ళకైనా డౌట్ ఉంటే తీసుకుపోయి మళ్ళీ చిన్న రూమ్లో పెడతారు. ఆ రూమ్లో బాత్రూమ్ ఉంటుంది, దానికి ఫ్లష్ కూడా ఉండదు. అందులో 4 గంటలు పెట్టిన తర్వాత వీడు ఆల్రెడీ విరక్తి అయి వచ్చి ఉంటాడు. వాడు ఏం మాట్లాడినా వీని కోపం వచ్చేదని అన్నా కూడా ఖతమైంది అన్నట్టు తీసి పంపిస్తారు. సో అవి కాకుండా కూడా మనోళ్ళు ఒకవేళ కనుక మంచి కాలేజీలలో పోకపోయినా కూడా తర్వాత ఇంతకుముందు మనం CPT అని అన్నాం కదా, కొన్ని కాలేజీలలో ఉట్టిగానే అడ్మిషన్ ఇస్తారు, అందులో వీళ్ళు పోయి పని చేయడం తప్పితే చదువుకోవడం లేదని చెప్పినా కదా. కరిక్యులర్ ప్రాక్టికల్ ట్రైనింగ్ కొన్ని యూనివర్సిటీ, అటువంటి యూనివర్సిటీని కనుక వీళ్ళు చదివినా కూడా వాళ్ళని డిపోర్ట్ చేసే ఛాన్స్ బాగుంటుందండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రాహుల్ రెడ్డి గారు, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అండ్ మనం ఇలానే ఎపిసోడ్స్ కంటిన్యూ చేస్తాం. అండ్ రాహుల్ రెడ్డి గారు ఇదివరకు కూడా చాలా ఎపిసోడ్స్ చేశారు మన ఛానల్లో, కెరీర్ గైడ్ అని చెప్పి సిరీస్లా చేస్తున్నాం. సో అవి కూడా చూడండి, మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. అండ్ చూస్తూనే ఉండండి ఈహా టీవీ.